చిత్ర అలానే వినోద్ వాళ్ళ శోభన ముహూర్తం కోసం ఇంటికి పంతులు గారిని పిలిపిస్తారు. ఇక ఆయన ఇంటికి రాగానే అమర్ వాళ్ళమ్మ ఒక మంచి ముహూర్తం చూసి పెట్టండి వీళ్ళిద్దరు శోభనానికి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆయన సరే అమ్మా అని చెప్పి జాతకాలు చూస్తూ వీళ్ళిద్దరికీ శోభన ముహూర్తం నేను పెట్టలేనమ్మా అని చెప్పి అంటాడు. దాంతో ఇక అప్పుడు బాగి ఏంటి ఏమైంది? ఏమైనా సమస్య అని చెప్పి అనగానే అప్పుడు పంతులు గారు ఇంట్లో పెద్ద కొడుకు, పెద్ద కోడలు శోభనం జరగకుండా ఇది జరగకూడదు. చిత్ర ప్రాణానికే ప్రమాదం అని చెప్పి అంటాడు. దాంతో మనుకి చాలా కోపమొచ్చేస్తూ ఉంటుంది. ఇక అమర్ ఇంటికి రాగానే బాగి అమర్ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. దాంతో ఇక అప్పుడు అమర్ బాగిని పట్టుకొని ఏంటి? ఏమైంది? చిత్ర, వినోద్ ఎందుకు వేరు వేరు గదుల్లో ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. దాంతో ఇక అప్పుడు బాగి అంతా మీ వల్లే అని చెప్పి అమర్‌ని పట్టుకొని అంటుంది. ఇక అప్పుడు అమర్ నా వల్ల అసలేమైంది అని చెప్పంటే ఇక అప్పుడు బాగి అది ఇది నాంచుతుంది. దాంతో అమర్ చెప్పు అంటే ఇక బాగి అప్పుడు మనకి శోభనం జరిగే వరకు వాళ్ళకి జరగకూడదంట. లేకపోతే చిత్ర ప్రాణానికి ప్రమాదం అంట అని చెప్పి అంటుంది. దాంతో అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. థాంక్స్ ఫర్ వాచింగ్.